వెల్కమ్ టు అనదర్ వీడియో. మనం ఇప్పుడు బైక్ రెడీ అయిపోయింది ఆల్రెడీ, అంత సెటప్. మనం పోయేది R15 పైన, వైట్ కలర్. నాకంటూ ఒక ఇన్విటేషన్ రాదా, నేను ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నా, అప్పుడు నేను మా వాళ్ళని తీసుకుని వెళ్తా అది ఇది అనుకుంటుంటే మల్లారెడ్డి కాలేజ్ దయ వల్ల, మెయిన్గా మ్యాడ్ మాన్స్టర్స్ దయ వల్ల, వాళ్ళ వల్ల నాకు వచ్చింది ఛాన్స్ ఎక్స్పోకి వెళ్ళేది. సో బేసికల్గా మ్యాడ్ మాన్స్టర్స్ మీకు తెలియదు కదా, Yamaha RX 100 ఇది వచ్చిండు మనోడే. ZX10R మనదే, 300 మనదే, హంటర్ మనదే, KLX మనదే, GT650 మనదే, Z800 మన, GT, Hayabusa RS 300, Splendor, ఫ్యాషన్ ప్రో. నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు ఎప్పుడైనా ఏదన్నా ఈవెంట్ ఇలాంటివి ఎక్స్పోస్లకి ఈవెంట్లకి వెళ్తారు కదా, వీళ్ళు ఫండ్స్ ఇస్తుంటారు. సో ఈసారి కాజ్ ఏంటంటే ఫండ్ ఇవ్వడానికి నార్మల్గా షెల్టర్స్ ఇవేమీ ఉండవు స్ట్రీట్ యానిమల్స్కి ఏం హెల్ప్ అవ్వట్లేవు కదా, మనం ఏమైనా చేద్దాం అనుకొని వీళ్ళు ఇట్లా డొనేషన్స్ లాగా చేద్దాం, ఫండ్స్ లాగా తీసుకుందామని వీళ్ళు ఇలాంటి ఎక్స్పోస్లకి వెళ్తుంటారు, ఈవెంట్స్లలోకి అటెండ్ అవుతుంటారు అనమాట. చాలా కాలేజెస్ కూడా యాక్సెప్ట్ చేయలేరు వీళ్ళు, ఎందుకంటే ఫండింగ్ ఇవ్వట్లేరు, వేస్ట్గా మనం పోయి యానిమల్స్కి ప్రాఫిట్ లేనప్పుడు అని. దీనికి లీడర్ మీరు ట్రస్ట్ చేయొచ్చు అయినా, ఎందుకంటే ఆయన పెట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఆఫ్ కోర్స్ ఆ ఫండ్స్ అందిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఫండింగ్లో, లేదంటే కాలేజెస్లో ఇన్విటేషన్ చేయాలి అని అనుకుంటే, ఇన్వైట్ చేయాలనుకుంటే మమ్మల్ని, మెయిన్గా మ్యాడ్ మాన్స్టర్స్ గ్రూప్ని ష్యూర్గా ఇన్వైట్ చేయండి, వాళ్ళు వస్తారు, మీరు డొనేట్ చేసినట్టు వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పో. మళ్ళీ అంటున్నా, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లుండాలి, ఏం చేయాలి, ఏం ఐడియా లేదు. కొన్ని వీడియోస్ చూసిన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కొంచెం ఐడియా ఉంది. అరే ఎక్స్పోస్ అంటే ఇట్లా బైక్స్ వస్తాయి, వాళ్ళకి వచ్చిన స్కిల్స్ చేస్తుంటారు, లేదంటే జస్ట్ అందరినీ చిరప్ చేస్తారు, బైక్స్ అందరు చూస్తుంటారు, ఎంజాయ్ చేస్తారు స్టూడెంట్స్ అక్కడ అని. ఈ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళేది ఈసెల్ చౌరస్తా, అక్కడ మన గ్రూప్లో కొంతమందిని కలుస్తాం, అక్కడ నుండి డైరెక్ట్ ఇంకా కాలేజ్కి వెళ్తాం. అందరు మననే ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు కనిపించారని ప్లేట్ మార్చేసిండు, క్యాబ్లో జంప్ అయిపోయిండు ఆయన లెఫ్ట్ కొట్టి. నెక్స్ట్ లెవెల్ ఇట్లుండాలి బ్రో, అసలు క్యాబ్లో కొట్టి వెళ్ళిపోయిండు. బండి సౌండ్ వస్తుందిలే, గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ లెవెల్ గ్యాప్. నాకు లాస్ట్ రావడం ఎందుకు నచ్చుతుంది, రియాక్షన్స్ వస్తాయి కదా అందరివి, అందుకు. తప్పు పని చేస్తాడు వెనకాల ఉండి, బ్రో వెళ్ళిపోతున్నారు బ్రో వాళ్ళు గ్యాప్ లేకుండా. వీళ్ళ బ్రేకింగ్ బాగుంటుంది, మన బ్రేకింగ్ అడ్డగోలుగుంటుంది. ఎట్లా కొడుతున్నారు, వచ్చిర్రా మళ్ళా. అరే ఇది గుద్దేసేటట్టే ఉన్నారు మన వాళ్ళని, ఈ అమ్మ లైన్ ఏం పోతుంది అసలు, లైన్ క్రేజీ పోతున్నారు. ఇది కదా బ్రో అసలు కావాల్సింది లైఫ్లో. ఏదో మిస్ అవుతున్నా అనుకున్నా, వీళ్ళతో ఒక రైడ్కి వచ్చిన సార్ సూపర్ బైక్స్తో. నా లైఫ్లో సూపర్ బైక్స్ అన్న ఆప్షన్ టిక్ మార్క్ లేదనుకున్నా. అయ్యో టిక్ మార్క్ ఏంది, ఇలా రియాక్షన్స్ ఇద్దాం బాగు, వీళ్ళందరూ రియాక్షన్స్ ఇద్దాం. గోమాతలు, హౌ క్యూట్ దే ఆర్ గోయింగ్. అయ్యో అయ్యో వెనకాలైతే క్యూట్ చిన్నది ఉంది.
మై గాడ్ మ్యాడ్ టర్న్ అయ్యారు బ్రో మ్యాడ్ కార్నరింగ్ తెలుసా ఓ మై గాడ్ అరే బ్రో ఈ 650 అని అడ్డం వస్తున్నాడు మ్యాడ్ కార్నరింగ్ తెలుసా వీళ్ళతో రైడ్కి వస్తే ఏదో సాధించేసిన అన్న హ్యాపీనెస్ వస్తుంది తెలుసా అందరూ ఒకటేసారి కార్నరింగ్ చేసారు అబ్బో ఏమనిపించింది అసలు ఫక్ అబ్బా దరిద్రం సావి బ్రో ఏంది బ్రో ఇది మీ మేడమే పిలిచిండ్రు వీళ్ళందరూ పిలిచినందుకు ఇప్పుడు ఆర్టీఓతో అన్నీ తీసుకుని మల్లారెడ్డి ఈవెంట్కి పిలిచారు హెల్మెట్ సేఫ్టీ అవేర్నెస్ గ్రూప్ మాల్ సేఫ్టీ అవేర్నెస్ కోసం ఏం స్టోరీలు చెప్తున్నాడు నిర్మలంగానే చెప్తున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ రైట్ GT Z900 R15 KLX ZX10R ఆగా 650 RX100 Hayabusa Tramp 300 ఇది GT Z900 పల్సర్ RS దాని వెనకాల ఏదో ఉంది కనిపిస్తుంది బెనాలి ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పారు వీళ్ళేమో దప్ప కొడుతున్నారు
బ్రో. హాయ్ బ్రో. నమస్తే. హాయ్ బ్రో. బీఆర్కే. హాయ్ బ్రో. 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళేమో ఆ సౌండ్ ఎంజాయ్ చేస్తారు, ఒకళ్ళేమో ఈ సౌండ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడేమో బోర్డేమో నో హార్న్ అని పెట్టారు. అడన్నీ చూడనా. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. R15 సూపర్ బైక్స్లలో ఏం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. నేను రైడింగ్ గేర్ మెయింటైన్ చేసుకుంటా, హెల్మెట్ మెయింటైన్ చేసి, సేఫ్టీ ప్రోటోకాల్స్ డీసెంట్గా బిహేవ్ చేసి, చెప్పరి ఇలా వేయకుండా ఉంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు కూడా వస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మీకు వీడియో నచ్చితే నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి.